अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। सदर ज़िला TNGOs मिस्टर डी नरेंद्र ने आज अपनी यौम सालगिरह के मौके पर मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि तेलंगाना नॉन गज़ेटेड ऑफिसर्स एसोसिएशन यानी TNGOs फलाह मुलाजिमीन के फलाह व बहबूद और उनके मसाइल के हल के लिए सख्त मेहनत करती आ रही है और मुस्तक़बिल में भी मुलाजिमीन के मसाइल को हल करने की हर मुमकिन कोशिश करेगी। ज़िले मेदक में TNGOs यानी तेलंगाना नॉन गज़ेटेड ऑफिसर एसोसिएशन के ज़िला सदर मिस्टर डी नरेंद्र की आज 50वीं सालगिरह तकरीब ज़िले मेदक के रामायण पेट में सदर ज़िला TNGOs रामायण पेट मिस्टर प्रभाकर की क़ियादत में मनाई गई। इस मौके पर रामायण पेट TNGOs संगम ऑफिस में उनकी सालगिरह का केक काटा गया और रामायण पेट सरकारी अस्पताल के मरीजों में फ्रूट्स भी तकसीम किए गए। इस मौके पर प्रभाकर ने कहा कि TNGOs मसाइल के हल के लिए काम कर रही है। उन्होंने मशवरा दिया कि अगर मुलाजिमीन को कोई परेशानी हो तो वो TNGOs यूनियन से रब्ता कर सकते हैं। इस प्रोग्राम में निखिल, श्रीनिवास, गांधी, गणेश, साई, नामपल्ली नागेश के अलावा दीगर मुलाजिमीन और TNGOs के कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश खिदमत। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। जन्मदिन संदर्भంగా TNGOs రామాయంపేట తాలూకా మా రామాయంపేట తాలూకా ఉద్యోగులతో చేసుకోవాలని చెప్పి రామాయంపేట యూనిట్ అధ్యక్షులు ప్రభాకర్ గారు అదేవిధంగా కార్యదర్శి నిఖిల్ శ్రీనివాసరావు గారు కోరితే మరి ఇక్కడ రామాయంపేట నుంచి రామాయంపేట TNGO భవన్లో కేక్ కట్ చేసి ఇక్కడ హాస్పిటల్లో మరి వృద్ధులకు మరి రోగులకు అందరికీ కూడా పన్ను పంపిణీ కార్యక్రమం చేస్తామని చెప్పి ప్రభాకర్ పెడితే మరి ఇక్కడ అందరికి వచ్చి మరి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పన్ను పంపిణీ చేయడం జరిగింది। మరి TNGO భవన్లో కేక్ కట్ చేసినప్పుడు ఉద్యోగులందరూ కూడా ఆత్మీయంగా కలిసి వాళ్ళకు ఇది ఒక సంతోషమైన సందర్భము। మేము సమస్యలు చెప్పలేకపోతున్నాము, కాకపోతే కొన్ని మాత్రం చెప్పక తప్పలేదు అని చెప్పి రామాయంపేటకు సంబంధించినటువంటి ఉద్యోగులు నిర్ణయించడం జరిగింది। వాళ్ళందరితో ఒకటే చెప్పినారు, ఎప్పుడైతే మీరు సమస్యలు మీ యొక్క యూనిట్ అధ్యక్ష కార్యదర్శి తీసుకుపోతారో, ఎప్పుడైతే మీరందరూ మీ సమస్యలు వారి దృష్టికి తీసుకుపోయినప్పుడే వారు జిల్లా దృష్టికి తెస్తారు కాబట్టి తద్వారా మీ యొక్క సమస్యలు సామరస్యంగా పరిష్కారం అయిపోతాయి। మీరు ఎవ్వరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు। ఉద్యోగుల సంక్షేమం కోసమే మేము పనిచేస్తున్నాం, ఉద్యోగుల సమస్యల సాధన కోసమే మేము పనిచేస్తున్నాం। ఖచ్చితంగా TNGOs మెదక్ జిల్లా అనేది ఇక ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తుందని చెప్పి కూడా నేను ఈ యొక్క జన్మదినం సందర్భంగా చెప్తున్నాను। నేను ఎప్పుడైతే మీ యొక్క సమస్యలు సమస్యలు పరిష్కరించబడతాయో అప్పుడే నిజమైన జన్మదినంగా నేను భావిస్తానని చెప్పి కూడా నేను ఉద్యోగులతో తెలియజేయడం జరిగింది। మరి వాళ్ళందరూ కూడా చెప్పారు, మాకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి, మా డిపార్ట్మెంట్ వారీగా వాళ్ళందరూ కూడా చెప్పిన సమస్యలన్నింటినీ మరి మేము ఖచ్చితంగా స్థానిక కలెక్టర్ గారి దగ్గరికి దృష్టికి తీసుకుపోతాము। అదేవిధంగా ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ల HOD దగ్గరికి తీసుకుపోయి ఖచ్చితంగా వారి సమస్యలు పరిష్కరించేలా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ యొక్క నా జన్మదిన సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా। ఖచ్చితంగా TNGO సంఘం అంటేనే ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తుంది। ఏ ఉద్యోగి కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు। జూనియర్ పంచాయతీ కార్యదర్శి కావచ్చు, VOలు కావచ్చు, VREలు కావచ్చు, సెల్ఫ్ ఉద్యోగులు కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే అందరి సమస్యలు కూడా మరి త్వరలోనే తీరుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు, ఎవరు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు। ఖచ్చితంగా ఉద్యోగుల సంక్షేమమే TNGO సంక్షేమమే నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ నమస్తే।